భగవంతుడు అమృతాన్ని సృష్టించినప్పుడు దాన్ని దేవతలకు ఇచ్చారు. అమృతం అంటే అది మరణాన్ని జయిస్తాం కదా. సో ఆ దేవతలు కూడా మన భూలోకంలో ఉన్న తల్లి ప్రేమను చూసి అసూయ పడతారంట. అంటే తల్లి ప్రేమ అంత మధురంగా ఉంటుంది. మరి అటువంటి తల్లి తన పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. మరి పక్కింటి పిల్లల్ని అందరిని అంత ప్రేమగా చూసుకుంటుందా అంటే చెప్పలేం. అది ఆ తల్లి యొక్క స్థితిని బట్టి, తనకున్న జ్ఞానం బట్టి ఉంటుంది. అంటే తల్లి ప్రేమకు కూడా పరిమితులు ఉంటాయి. సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించి సత్యాన్ని తెలుసుకున్న ఒక యోగి యోగత్వం పొందడం వలన సమస్త సృష్టిలో అందరూ ఒక్కటే అని సమదృష్టితో చూడగలరు. అమృతం కన్నా తల్లి ప్రేమ గొప్పదైతే, ఆ తల్లి ప్రేమ కన్నా యోగత్వం గొప్పదైతే, ఆ యోగత్వాన్ని పొంది ఆ బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మానందాన్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. మాస్టర్ లాగా మనం కూడా గ్రాండ్ మాస్టర్స్ అవ్వాలని కరుణని వర్షంలా కురిపిస్తున్న మన మాస్టర్ని ఏమనాలి మనం? నేను అనగలిగే నాకు తెలిసిన అల్టిమేట్ వర్డ్ భగవంతుడు అని. అంతకు మించిన హైయెస్ట్ వర్డ్ ఉందని నేను అనుకోవడం లేదు. చిన్నప్పుడు స్కూల్లో తెలుగు వాచకంలో ఒక పద్యం చదివాం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియ కొదువ కాదు, విత్తనంబు మరి వృక్షంబులకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ అని. మర్రి చెట్టు మహావృక్షం, చాలా పెద్ద వృక్షం. అలాంటి మర్రి వృక్షం కూడా ఒక చిన్న విత్తనం నుంచే ఉద్భవిస్తుంది. అలాగే మనం శ్రద్ధగా చేసే ఒక మంచి పని చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుంది అని కవితాల్లో మనకు చెప్తున్నారు. ఆ పద్యాన్ని మనకి నేను రిలేట్ చేస్తూ చెప్పాలనుకుంటున్నా. ఇంతకు ముందు జన్మల్లో ఏదో మర్రి గింజంతో చీమంతో ఎంతో గొప్ప పని ఏదో చేశాం కాబట్టి ఈ జన్మలో ఈ మహావృక్షం లాంటి ఈ మహాగురువు దగ్గర మనందరికీ చోటు దొరికింది. సో మనం చేసే ఈ సాధన మన ఆత్మోన్నతికే కాకుండా విశ్వంలో అందరి ఆత్మోన్నతికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అందరూ ఇలాంటి సాధన అందరికీ అందాలని, నేను అందరూ ఈజీగా ఫాస్ట్గా ఎన్లైటన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.